అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను సాఫ్ట్గా స్మూత్గా నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ నేతి బొబ్బట్లు చేస్తున్నాను కాబట్టి పూర్తిగా నెయ్యినే యూజ్ చేస్తున్నాను. అన్నీ కలిసే విధంగా 1 స్పూన్ తీసుకొని స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ అన్నీ కూడా ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నారంటే బాగా వస్తుంది. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీనికి ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నామంటే నానుతుంది. ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని దాంట్లో ఒక చిన్న సైజ్ కప్ అంతా పప్పును వేసేసుకొని 1 కప్పు పప్పుకి 3 కప్పుల వరకు అయితే వాటర్ని వేసేసుకుంటున్నాను. ఒకవేళ టైం ఉంది అనుకుంటే పప్పుని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. పప్పు ఈ విధంగా అయిపోతుంది. దీన్ని స్పూన్తో కానీ లేదంటే మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంతసేపు కలుపుకోవాలి. మరి పాకం వచ్చే అంత అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఫాస్ట్గా అయిపోవాలి అంటే పప్పు ఉడికించుకుంటాం కదా, అది ఉడికిన తర్వాత మూత తీసేసి బెల్లం పౌడర్ కానీ బెల్లం తురిమింది కానీ అందులోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నారంటే 2 కూడా కలిసిపోతాయి. అంతా కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పు ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి యాలకుల పొడి కానీ లేదంటే 2-3 యాలకులను వేసుకున్నారంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీదనే ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది అయితే వస్తుంది. మనకు బాల్ చేసుకునే అంత ఉంటే సరిపోతుంది. చూసారుగా, ఈ విధంగా వచ్చిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగానే అవుతుంది. లోపు పిండి కూడా నానిపోయింది. దీని మీద 1 స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకున్నా పర్లేదు, లేదంటే అలానే ఉంచినా పర్లేదు. ఇక్కడ నేనైతే డీమార్ట్లో మనకి కవర్స్ ఇస్తారు కదా, ఆ కవర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మందంగా ఉండే ఏ కవర్నైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో అయితే బొబ్బట్లు కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా కొంచెం పిండిని అయితే తీసుకొని ఫస్ట్ దీన్ని వెడల్పుగా అనుకోవాలి. లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు బెల్లం ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకొని బయటికి రాకుండా కవర్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకున్నారంటే పిండి అనేది అస్సలు బయటికి రాదు. ఇలా రౌండ్గా చేసుకోవాలి. కవర్కి కొద్దిగా నెయ్యి అంటించి దీన్ని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బొబ్బట్టునైతే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మీరు చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఈ బొబ్బట్టులని భక్ష్యాలని కూడా అంటారు కదా, ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, అయినా కానీ ఇంత బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా ఎంత పల్చగా వస్తుందో, ఇంకా పల్చగా వస్తుంది. ఇలా చూసుకోండి, మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా చేసేసుకోండి. బొట్టు చేయడం రెడీ అయిపోయిన తర్వాత ఒక పెనాన్ని అయితే పెట్టుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి వేడెక్కనివ్వండి. ఇలా నెయ్యి వేసుకుంటూ అటు ఇటు మంచిగా కాల్చుకున్నారంటే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.